వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో శివన్నారాయణ కుటుంబంలో ప్రతి అల్లకల్లోలానికి దీపే కారణమవుతుంది. అసలు ఒక పని మనిషి కోసం వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని చావడం ఎందుకు అనే ప్రశ్న చూసే ఆడియన్స్లోనే కాదు, పారిజాతంలో కూడా మొదలైంది. ఆ రోజు బస్టాండ్లో వదిలేసిన ఆ బిడ్డే దీప తనే నిజమైన వారసురాలా అనే డౌట్ వచ్చేసింది నేటి సెప్టెంబర్ 5 ఎపిసోడ్లో. తాళిని మాయం చేసి దీప పెళ్లిని ఆపాలని చూసిన సుమిత్ర, కార్తీక్, పారులకు అడ్డంగా దొరికిపోతుంది. అయితే ఆ విషయం దశరథ్కి తెలియడంతో దీప పెళ్లిని ఆపాలని చూసి నువ్వు తప్పు చేశావ్, తప్పు ఒప్పుకో అని అంటాడు. దాంతో జ్యోత్స్న, ఎందుకు ఒప్పుకోవాలి డాడీ? దీప మిమ్మల్ని షూట్ చేసింది, చంపాలనుకున్నది. మరి దీప తప్పు ఒప్పుకుందా? గౌతమ్ మంచివాడు అని చెప్పింది. తరువాత వాడిలాంటివాడో తెలిసింది. అప్పుడు తన తప్పుని ఒప్పుకుందాం అని కౌంటర్ ఇస్తుంది. తప్పు చేసిన దీన్ని మెడపట్ట బయటకు గెంటేయకుండా మనలో మనం కొట్టుకోవడం ఏంటి మనవరాలా? ముందు దీన్ని బయటకు గెంటేయి అని అంటుంది పారు. దాంతో జ్యోత్స్న, పోవే, మా ఇంటినుంచి బయటకు పో అని తోసేస్తుంది. ఇంకేముంది? ఎగురెళ్ళి దీప కార్తీక్ ఒడిలోనే కదా పడాలి. ఇంచుమించు అదే జరుగుతుంది. జ్యోత్స్న గెంటేస్తే కరెక్ట్ టైంకి వచ్చి దీపను పట్టుకుంటాడు ఖాళీగా ఉండే కార్తీక్. ఆ వెనుకే శివన్నారాయణ కూడా ఉంటాడు. నా భార్య ఏ తప్పు చేసిందని బయటకు గెంటేస్తున్నారు అని కార్తీక్ అడ్డుపడతాడు. దీప ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అంటుంది. ఎందుకు అని కార్తీక్ అంటే, దీనివల్ల మా అమ్మానాన్నలు గొడవపడుతున్నారు. ఈవిడగారు ఇక్కడే ఉంటే రోజూ గొడవలే. ఏమో ఎవడికి తెలుసు? మీ అమ్మనాన్నల్ని విడగొట్టినట్టే దీప మా అమ్మానాన్నల్ని విడగొడుతుందేమో అని మాటకటువుగా ఉన్న నిజాన్ని కక్కేస్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ జ్యోత్స్న ఏదో అనకూడని మాట అన్నట్టుగా పళ్ళు నూరేస్తుంటాడు. జ్యోత్స్న అని పెద్దగా అరుస్తూ వేలు చూపిస్తాడు. చూడండి పెద్ద మేడంగారు, ప్రతిదానికి ఓ కారణముంటుంది. మా అమ్మనాన్నల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తావించారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. మా నాన్న తప్పే మా అమ్మ దూరం కావడానికి కారణం. నువ్వు నా భార్య మెడలో తాళి తెంపావు కాబట్టి నేను ఈ ఇంట్లోనే పెళ్లి జరగాలని అన్నాను. సుమిత్ర అత్తతాళి తీయడానికి నేను పెట్టిన కండిషన్కి సంబంధం లేదు అని అంటాడు. దాంతో జ్యోత్స్న, నువ్వు 100 రకాలుగా సమర్థించుకున్నా కూడా దీప ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటకు పొమ్మను అని అంటుంది. పోదు. ఈ కార్తీక్ ఎక్కడుంటే దీప అక్కడే ఉంటుంది అంటూ దీప భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటాడు కార్తీక్. ఆ సీనైతే మామూలుగా ఉండదు. అగ్రిమెంట్పై సంతకం పెట్టింది నువ్వే అని జ్యోత్స్న అంటే, మీరు మళ్ళీ మొదటికి రావద్దు. తమరు బ్లడ్ డొనేట్ చేసింది నా భార్యకి. తమరు అగ్రిమెంట్ రాయించుకున్నది నా భార్య ప్రాణాలను అడ్డుపెట్టుకుని. నేను సంతకం పెట్టింది కూడా నా భార్య గురించే. దీప ఎక్కడికి వెళ్లదు, నాతోనే ఉంటుంది. పోతే ఇద్దరం పోతాం అని అంటాడు కార్తీక్. వీడు ఇంత పొగరుగా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటారేంటండి అని శివన్నారాయణని అడుగుతుంది పారు. వాడు పొగరుగా కాదు, పద్ధతిగా మాట్లాడాడు. మీరు పెట్టిన కండిషన్స్ని గుర్తుచేస్తున్నాడు. తప్పు మీరు చేసి ఎదుటివాళ్లని దోషుల్ని చేయడం మంచిది కాదు. కార్తీక్, దీప ఈ ఇంట్లోనే ఉంటారు అని అంటాడు శివన్నారాయణ. అంటే మమ్మల్ని బయటకు పొమ్మంటారా అని పారిజాతం అనడంతో, లేదు, ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే నేనే వెళ్ళిపోతాను అని అంటాడు శివన్నారాయణ. దీపని తీసుకుని లోపలికి వెళ్లరా కార్తీక్ అని అంటాడు శివన్నారాయణ. పద దీపా అని కార్తీక్ దీప చేపట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మీ చావు మీరు చావండి అన్నట్టుగా మీరంతా కలిసి నా తండ్రికి ఈ పరిస్థితి తీసుకుని వచ్చారు అని జ్యోత్స్న, సుమిత్రల్ని దోషులుగా నిలబెడతాడు దశరథ్. ఇటు జ్యోత్స్న, పారులు తలపట్టుకుని కూర్చుంటారు. దీప మారిపోయిందే, ఇది అసలైన దీప కాదు, దాన్ని ఎవడో కత్తితో పొడిచాడు కదా. హాస్పిటల్లో పాత దీప ప్లేస్లోకి కొత్త దీప వచ్చింది. ఈ కార్తీక్ గాడే దీపని మార్చేసి ఉంటాడు అని అంటుంది పారు. ఏం మాట్లాడుతున్నావ్ గ్రాని
అర్థమవుతుందా అని అంటుంది జ్యోత్స్న. నాకు అర్థమవుతుందే. నీకే అర్థం కావడం లేదు. దీప అంటే ఎవరు? పోలేరమ్మా. దానికి తిక్కరేగితే మగవాళ్లని కూడా కొడుతుంది. అమ్మోరులా ఉండాల్సిన దీప అమాయకురాలు అయిపోయింది ఏంటి? నువ్వు చేయి పట్టుకుని గెంటేస్తుంటే మౌనంగా ఉండిపోయింది. మామూలుగా అయితే ఎగిరెగిరి కొట్టాలి కదా, అదే కదా దాని క్యారెక్టర్. ఇంతకుముందు నిన్ను ఎన్నోసార్లు ఉతికి ఆరేసింది. దీప నిన్ను కొట్టే చెంపదెబ్బలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. దీపలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఫ్యాక్షన్ సినిమాలా ఉండాల్సిన దీప భక్తి సినిమా హీరోయిన్లా ఎందుకు మారిపోయింది? నువ్వు తిట్టినా కొట్టినా దీప ఎందుకు తిరగబడటం లేదు అని అంటుంది పారు. దాంతో జ్యోత్స్న చాలా రోజులుగా నాకు అదే డౌటుంది గ్రాని అని అనుకుంటుంది. హా, డాక్టర్ దానికి ఆపరేషన్ చేశారు కదా, కోపానికి సంబంధించిన నరం కట్ చేసేశారా అని అంటుంది పారు. దాంతో జ్యోత్స్న, దీపే ఈ ఇంటి వారసురాలు అనే నిజం నాకు తెలుసు, మరి దీపకి కూడా తెలుసా? తెలిసే ఇదంతా చేస్తుందా అని ఆలోచనలో పడుతుంది. అది ఎవరికి పుట్టిందో తెలియదు. వాళ్ళ నాన్నకి ఎక్కడో బస్టాండ్లో దొరికింది. ఆ బస్టాండు దశరథ్ కూతుర్ని వదిలేసిన బస్టాండు రెండూ ఒకటే అంటావా అని అంటుంది పారు. ఆ మాటతో జ్యో, ఇక ఆపుతావా అని అరుస్తుంది. నాపై అరవడం కాదే, అది అంత సాధు జంతువులా ఎందుకు మారిపోయిందో చెప్పు అని అంటుంది. కారణం ఉంది గ్రాని, అది మనకి తెలియదు. బావ రాకపోయుంటే దాన్ని బయటకు గెంటేసేవాళ్లం అని అంటుంది. మీ బావ ఉండగా అది సాధ్యం కాదే అని అంటుంది పారు. బావ దీపని బయటకు పోనీయకుండా పని మనిషిగానే దీపని ఈ ఇంట్లో ఎందుకు ఉంచాలని అనుకుంటున్నాడు? బావ డ్రైవర్గా ఎందుకు పనిచేస్తున్నాడు అని అనుమానిస్తుంది జ్యోత్స్న. సీన్ కట్ చేస్తే దశరథ్ కార్తీక్ దగ్గరకు వచ్చి, చెప్పండి సర్ అని అంటే, సర్ ఏంటి? రావొక్కసారి మామయ్యా అని అనరా అని అడిగి మరీ పిలిపించుకుంటాడు. నా భార్య చేసిన తప్పుకి తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నా భార్య ఇలాంటి పని చేసిందని బాధపడుతున్నా అని అంటాడు దశరథ్. అత్త ఆ పని చేయడం వల్ల మాకు చెడుకంటే మంచే జరిగింది కదా, అమ్మమ్మ ఆశీర్వాదం దక్కింది అని అంటాడు కార్తీక్. అయితే వీళ్ల మాటల్ని సుమిత్ర వింటూ ఉంటుంది. మంచివాళ్లు చెడు చేయాలనుకుంటే అవతల వాళ్ళకి మంచే జరుగుతుంది అని కార్తీక్ అంటే, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కాని సుమిత్ర చేసిన పనివల్ల మన కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి కదా అని అంటాడు దశరథ్. గాయం చేసిన కాలమే సమాధానం చెప్తుంది మామయ్య అని కార్తీక్ అంటే నా చెల్లి నన్ను క్షమిస్తుందా అని అంటాడు దశరథ్. అసలు కోపముంటే కదా ఆవిడ కోపం అత్తపైన, నీపైన కాదు మామయ్యా, వదిలే మామయ్యా, మీరు ఆ విషయాన్ని మర్చిపోండి అని అంటాడు కార్తీక్. దాంతో దశరథ్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక సుమిత్ర బాధపడుతుంటే, నువ్వు దీపకంటే తక్కువ మమ్మీ, దీప ముందు నిన్ను తగ్గించి మాట్లాడుతున్నారంటే డాడీకి నీకంటే దీప ఎక్కువనే కదా, దీప చేసిన నేరాలు ఘోరాలు పక్కనపెట్టి నువ్వు తాళి తీయడమే పెద్ద నేరంగా చూస్తాడేంటి? నువ్వు నాకోసమే కదా మమ్మీ చేసింది అంటే నామీద ప్రేమ నీకేనా? డాడీకి లేదా? డాడీకి తన పిల్లల కంటే తన చెల్లెలి పిల్లలు కోడలే ఎక్కువ. ఇదెక్కడి న్యాయం? నా తల్లికి తండ్రి దగ్గరున్న విలువ ఇదేనా అని అంటుంది. ఆ మాటలతో సుమిత్ర రగిలిపోయి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. థాంక్యూ డాడీ. మమ్మీ, మనసు మార్చడానికి నాకు మరో అవకాశమిచ్చావ్. ఇప్పుడు నేను మీ ఇద్దర్నీ విడగొడతా. నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పడం కాదు, మమ్మీ నీతో మాట్లాడకుండా చేస్తాను. మమ్మీ నాతో పూర్తిగా ఉంటే ఎవర్ని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటుంది జ్యోత్స్న. ఇటు శౌర్య, నాన్న బాగా చదువుకున్నాడు కదమ్మా, ఆ ఇంట్లో ఎందుకు పనిచేస్తున్నాడు? నన్నేమో కలెక్టర్ అవ్వాలని అంటున్నారు. నాన్న అప్పుడెప్పుడో సీఈఓ చేశారు కదా, మీ డాడీ ఏం చేస్తున్నారంటే నా ఫ్రెండ్స్కి నేనేం చెప్పాలి అని అనసూయ కాంచనలను అడుగుతుంది. దీనికి సమాధానం మేం కాదు, మీ అమ్మానాన్నలు చెప్పాలి, రాగానే నిగ్గదీసి అడుగు అని అంటుంది కాంచన. సరే, రాగానే అడుగుతా అని అంటుంది శౌర్య. అటు కార్తీక్తో మరో ఛాలెంజ్కి దిగింది పారిజాతం. అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.